పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మత్స్యపురిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పంచాయతీ చెరువును ఆక్రమించుకొని నివాసం ఉంటున్న 23 గృహాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. దీంతో ఇప్పటికిప్పుడు గృహాలను ఖాళీ చేయమంటే ఎలా అని బాధితులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే వీరికి అనేకసార్లు గృహాలను ఖాళీ చేయాలని సూచించినా వినలేదని, వేరే చోట ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నా పట్టించుకోలేదని అధికారులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో హైకోర్టును ఆశ్రయించగా ఆక్రమణదారుల గృహాలను తొలగించాలని ఆదేశించిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకే ఆక్రమణదారుల గృహాల్ని తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వాలంటరీగా వాళ్ళు బయటకు వస్తే సామాన్కి వాటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా మీరు చేశారు కదా, ఆ ట్రాక్టర్స్ అవి పంపిస్తారు. ఎలక్ట్రికల్ వాళ్ళు ఎవరు వచ్చారండి? ఎలక్ట్రికల్ ఏఈ గారు కానీ ఎలక్ట్రికల్ స్టాఫ్. ఇది మమ్మల్ని వాళ్ళు కక్ష కట్టే మమ్మల్ని ఇలా చేసి మమ్మల్ని ఇదులు పాలు చేశారు. వాళ్ళకి కేవలం వాళ్ళకి వస్తుందండి, రైతులే, అందరూ రైతులే. ఇందులో మెయిన్ క్యారెక్టర్ సెక్రటరీ గోస అంటే మాకు ఇంత గోస కాదు. నైట్ 8 అయిపోయిన డ్యూటీ చేస్తారు, నైట్ 10 అయిపోయిన డ్యూటీ చేద్దాం, ఆదివారం రోజున కూడా డ్యూటీ చేద్దాం. ఆడవాళ్ళు కూడా జాలి దయ లేకుండా మమ్మల్ని పోలీసుల చేత గెంటిచ్చేసింది. పూడు గురుసులు ఎందుకని, పూడు గురుసులు కాదన్న మాయి. మేము కష్టపడి కూలన్న అలా చేసుకుని మేము ఇల్లు కట్టుకున్నాం. 5 రోజులు టైం ఇస్తే మేము ఎక్కడన్నా చూసుకుని వెళ్ళిపోతామంటే అస్సలే మాకు జాలి కనికరం లేకుండా మమ్మల్ని గెంటు పడేశారు. మేము మత్స్యపూర్ గ్రామంలో చాలా నుంచి ఉంటున్నాం. ఇక్కడ మాది 45 సెంట్లు భూమి ఉంది. దాన్ని సాగు చేసుకుంటే పక్కనే ఆక్రమణదారులు ఆక్రమించేసి మమ్మల్ని వ్యవసాయం చేయనిస్తలేదు. అది చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఒకసారి ఊడిపోతుంటే ఊడిపోలను కూడా వర్షం చేశారు. ఆ తరుణంలో మేము ఇబ్బంది పడలే గ్రామంలో పెద్దల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాం. మేము మా కాడికట్ట రైతులు ఉన్నాం. అయితే వారు సంప్రదించి ఎంఆర్ఆ గారి ద్వారా లైన్ చేసినా కానీ వాళ్ళు వినిపించుకోలేదు. ఇదండి మేము కోర్టులో వేసాం. ఆఖరికి కోర్టులో వేస్తే కోర్టు ధిక్కారం ప్రకారం వేళ ఇల్లు ఖాళీ చేయించున్నారు. దాని సంగతి చెరువు పొలంబోకులో ఉన్నటువంటి ఆక్రమణని తొలగించడం కోసం హైకోర్టు వారి ఉత్తర్వు ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. నా పేరు వైదోసిరెడ్డి, నేను జిల్లా పంచాయతీ అధికారి. దీనికి ఇక్కడ ఉన్నటువంటి చెరువు పొలంబోకులో 23 మంది సంబంధించినటువంటి ఇళ్ళు ఆక్రమణ చెరువు పొలంబోకులో ఉన్నాయని చెప్పడం జరిగింది. అందులో కొన్ని ఇళ్ళు పాక్షికంగా ఉన్నాయి, కొన్ని పూర్తిగా ఉండడం జరిగింది. పాక్షికంగా ఉన్న వాటిలో మాత్రం 6 టాయిలెట్స్ ఉన్నాయి. ఆ టాయిలెట్స్ ని తొలగించడం జరిగింది. మిగిలినటువంటి 17 కూడా ఒక 7 వరకు కూడా షెడ్లు ఉన్నాయి. ఒక మిగిలినటువంటి 10 కూడా పక్కా భవనాలు ఆర్సీసీ బిల్డింగ్స్ ఉన్నాయి. ఒకటి పెంకుటిల్లు కూడా ఉంది. పెంకులకు వీటిలన్నింటినీ కూడా గౌరవ కోర్టు ఉత్తర్వుల ప్రకారం తొలగించడం జరుగుతుంది. ఇది 2021 నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు సంబంధించిన వారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో కోర్టు ఉత్తర్వులను అనుసరించి ఈరోజు రెవెన్యూ, పంచాయతీరాజు, అదేవిధంగా పోలీస్ శాఖల వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. వీళ్ళందరికీ కూడా ఎవరైతే మనకు ఉన్నారో ఇందులో ఆల్రెడీ ఒక 2 ఇంటిలో ఉండటం లేదు. ఆల్రెడీ ఇదివరకే పట్టాలకు ఒక 2 ఇవ్వడం జరిగింది 17 మందిలో. ఇంకా 13 మంది అర్హులకి పట్టాలు ఇప్పుడు మనకి ఆల్రెడీ మంజూరు చేయడానికి రెడీ చేయడం జరిగింది. అందులో నాకు ఇదివరకు తహసీల్దార్ గారు వాళ్ళు మీటింగ్ పెట్టి ఆ పట్టాలు తీసుకున్నట్టు ఏమన్నప్పుడు ఒకరు మాత్రమే తీసుకున్నారు. మిగతా వాళ్ళు మాకు ఇక్కడే